హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండగ అంటేనే పిండి వంటలు కదండి. ఈరోజు వీడియోలో జంతికలు చేస్తున్నాను. పొడి బియ్యం పిండితోటి, పుట్నాల పప్పుతోటి. చాలామంది జంతికలు గుల్లగా రావటం లేదు, గట్టిగా వస్తున్నాయి అంటారు. నేను చెప్పే కొలతలని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి చేయండి. జంతికలు చాలా గుల్లగా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. తయారీ చూసేద్దామా? జంతికలు వేయడానికి పొడి బియ్యాన్నే మిల్లి పట్టించుకోవాలండి. లేదు మీకు రెడీమేడ్గా దొరికే పిండి అయినా పర్వాలేదు. 1/2 కిలో పిండి, ఈ పుట్నాల పప్పు 100 గ్రాములు, ఇందులోకి సరిపడా సాల్టు, కారం, వాము, నువ్వుపప్పు, ఇంట్లో తీసిన వెన్న, జంతికల్లో కలపడానికి వాటర్ వేడి చేయాలి. బాగా మరగనివ్వ అవసరం లేదండి. 2 కప్పులు వాటర్ నేను స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందు వేపిన శనగపప్పుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండి. ఈ పిండిని జల్లెడ పెట్టి జల్లించేసుకోవాలండి. ఇందులో మొరాలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. నేను ఈ జంతికలు తూకంలో చెప్తున్నాను, అలాగే కప్పుల్లో కూడా చెప్తున్నానండి, మీకు ఈజీగా అర్థం అవడానికి. మొత్తం పుట్నాల పప్పు అంతా జల్లించేసాం పిండిని. ఇప్పుడు బియ్యం పిండిని అయితే కొలుస్తున్నాను. 1/2 కిలో పిండి కప్పు కొలతలు అయితే 3 కప్పులు నిండుగా వచ్చింది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు రుచికి తగినట్టు వేయండి. 1½ టీ స్పూన్ కారం, పచ్చికారం ఇది. వాము కూడా 1½ టీ స్పూనే, టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ. 3 టీ స్పూన్లు నువ్వుపప్పు. ఇది ఇంట్లో చేసిన వెన్నండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి అయినా పర్వాలేదు, నెయ్యి లేకపోతే 2 టీ స్పూన్లు నూనె అయినా వేయచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొలతలో అయితే 1/2 కిలో బియ్యం పిండి, 100 గ్రాములు పుట్నాల పప్పు. అదే కప్పు కొలతల్లో అయితే 3 కప్పులు నిండుగా బియ్యం పిండి, 1/2 కప్పు గుల్లశనగపప్పు వేసానండి. గుల్లశనగపప్పు మిక్సీలో వేసిన తర్వాత 1 కప్పు అవుతుంది. ఇప్పుడు వేడి నీళ్ళు ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా సలసలమని మరగవసరం లేదు, కొంచెం వేడిగా ఉంటే చాలు. చేయి కాలుతుందని ముందు గరిటెతో కలుపుతున్నాను. అన్ని నీళ్ళు ఒకసారి వేసేసుకోకూడదు, కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, లేకపోతే పిండి పలచన అయిపోద్ది. మొత్తం పిండి అంతా తడిచేలాగా వాటర్ వేసుకుని ఇప్పుడు చేతితో కలుపుకుందాం కొంచెం చల్లారిన తర్వాత. జంతికలు చాలామంది పచ్చిశనగపప్పు వేసి మిల్లి పట్టించుకుని చేసుకుంటూ ఉంటాము. ఇలా గుల్లశనగపప్పుతో కూడా ఒకసారి అయితే చేయండి, రుచి అయితే చాలా బాగుంది. మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దలా కలిపేసుకోవాలి. ఈ ముద్ద ఆరిపోకుండా తడి క్లాత్ వేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి. జంతికలు చేసుకోవడానికి కొంచెం ఖాళీగా ఉన్న పాన్ పెట్టుకోండి. ఇది జంతికలు కొట్టం 3 కన్నాలు ఉన్న ప్లేట్ పెడుతున్నాను. మర తిప్పేసుకుని జంతికలు కొట్టడానికి కొద్దిగా లోపల ఆయిల్ రాసుకోవాలి. ఒకసారి రాస్తే సరిపోద్ది. చుట్టూ ఆయిల్ రాసి అలాగే రెండో గొట్టానికి కూడా కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ తీసి కొద్దిగా పిండి తీసుకుని జంతికలు కొట్టంలో పెట్టుకోవాలండి. చేతికి తడి చేసుకుంటే మనకి ఈజీగా ముద్ద చేసుకుంటానికి బాగుంటుంది. అలాగే జంతికలు కొట్టంలో పెట్టిన తర్వాత మనకి ఈజీగా జంతికలు వేయడానికి కూడా కుదురుతుంది. పిండి కొంచెం వెల్తిగా పెట్టుకోవాలి. ఇలా వెల్తిగా జంతికలు కొట్టంలో పెట్టుకుని అప్పుడు జంతికలు వేసుకోవచ్చు. కొత్తగా వేసేవాళ్ళు అయితే స్ట్రైనర్ పెట్టి వేసుకోవచ్చండి. ఆయిల్ మరిగిందో లేదో కొంచెం పిండి ముద్దను వేసి చెక్ చేస్తున్నాను. ఆయిల్ మరిగింది, ముద్ద పైకి తేలింది. ఇప్పుడు స్ట్రైనర్ మీద ఈ విధంగా జంతికని వేయాలి. జాగ్రత్తగా నూనెలోకి వదలాలండి. జంతికలు గొట్టంలోంచి జంతిక వేసేటప్పుడు ఫ్రీగా వచ్చిందంటే పిండి కరెక్ట్గా కుదిరినట్టు. లేదు కొంచెం ఇబ్బందిగా వస్తుందంటే కొద్దిగా వాటర్ చేసి మళ్ళీ ముద్దను కలుపుకోవచ్చు. లేదు గొట్టంలో పిండి పెట్టేటప్పుడు చేతికి తడి చేసుకుని ముద్దనైతే గొట్టంలో పెట్టి ఇలా జంతికల కింద వేయించండి.
కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇలా స్ట్రైనర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ ముందే వేసేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి జంతికలు ఒకవైపు వేగాయి, రెండో వైపు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. ముందు బాగా మరిగిపోయి ఉంటుంది కదా నూనె, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఈ జంతికలను వేయించుకుంటే లోపలికంటూ వేగి ఉంటాయి. అదే హై ఫ్లేమ్లో వేయించేసామనుకోండి రంగు అయితే వచ్చేస్తే లోపల మెత్తగా ఉంటాయి. అలాగే ఒక వాయి అయిపోయిన తర్వాత మర తిప్పి మిగిలిన పిండి తీసేసుకుని మరలా చేతికి తడి చేసుకుని జంతికల పిండి ముద్దని తీసుకుని ఇలా గొట్టంలో వేసుకుని నేనైతే డైరెక్ట్గానే వేసేస్తూ ఉంటానండి. డైరెక్ట్గా వేసేటట్లయితే కనుక ఫ్లేమ్ని తగ్గించండి, చేతికి ఆవిరి కొట్టేస్తుంది. అలా పాన్లు ఎన్ని పడితే అన్నీ నేను 4 వరకు జంతికలు వేస్తున్నాను. చిన్న జంతికలు అయితే 4-5 వరకు వేసుకోవచ్చు, అదే కొంచెం పెద్దవైతే 3 వేసుకోవచ్చు. జంతికలు వేసిన తర్వాత మరలా ఫ్లేమ్ని కొంచెం పెంచి ఆయిల్లో ఫ్రై చేయాలి. వేగిన తర్వాత రెండో వైపు తిప్పి హీటు తగ్గిపోద్దండి, మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మనకి జంతికలు వేగిపోయినట్టే. చూసారు కదా, నురగా ఆగిపోయింది కదా, ఆగితే జంతికలు వేగినట్టే. ఇప్పుడు తీసేసుకోవాలి. జంతికలు తీసిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం హీట్ తగ్గుతుంది, మరలా ఆయిల్ని హీట్ అవనివ్వాలి. అలా ప్రతి వాయికి కూడా ఆయిల్ని హీట్ అవనిచ్చి జంతికలు గొట్టంలో పిండి ముద్ద పెట్టేటప్పుడు చేతికి వాటర్ తడి చేసుకుని ముద్దను పెట్టి జంతికలు వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మరక్కపోయినా జంతికలు మెత్తగా వచ్చేస్తాయండి. బాగా మరిగిందంటే బాగా వేగిపోతాయి. కలర్ అయితే పైన డార్క్ కలర్లో వచ్చేసి లోపలైతే ఉడకకుండా ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వేయించుకోవాలి. వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. ఇలా జంతికని పెద్ద జంతికలాగా ఒకటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీ వీలుని బట్టి ఒకే జంతికలా వేసుకోవచ్చు, లేదు చిన్న చిన్న జంతికలా వేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం పిండి అంతా కూడా నేను జంతికలు వేసేసి తీసేసాను. మిగిలిన కొంచెం పిండి ఉంటుంది కదా, ఆ పిండి ముద్దను మనం జంతికలు కొట్టడంలో పెట్టి వేయడానికి వీలు అవ్వదండి. అలాంటప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 కరివేపాకు రెమ్మలు వేసేసుకుని పిండి ముద్దను కలిపేసి ఆయిల్లో వేసేసి గట్టి పొగిడిలో వేసేసుకోవచ్చు. ఇందులో నీళ్ళు కానీ ఉప్పు కానీ ఏమీ అవసరం లేదు. ఇలా గట్టి పొగిడిలో వేసేసుకుని తీసేసుకోవచ్చండి. జంతిక చూడండి, చూస్తుంటేనే ఎంత గుల్లగా వచ్చాయో తెలుస్తుంది కదా. మీకు నేను చిదిపి చూపిస్తున్నాను. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చు. పిండి ముద్ద బాగా పలచగా ఉంటే కనుక ఆయిల్ పీల్చేస్తుంది. చూసుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా మనం ఒక స్టీల్ క్యారేజీలో జంతికలు వేసుకుని టైట్గా ఉన్నటువంటి లిడ్ పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. కరకరలాడితే ఎప్పుడు బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.